హాయ్! హలో అండి. అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద గారు చెప్పిన కొన్ని మాటలు మనం తెలుసుకుందాము. మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే మన దృష్టి బాధలపై ఉంచకుండా వాటి నుంచి వచ్చే పరిష్కారాలు ఎలా ఉంటాయి? ఆ పరిష్కారాలు ఏంటి? అనే వాటి పైనే మనం మన దృష్టి అనేది పెట్టాలి. ఎందుకంటే బాధ వచ్చింది. బాధొచ్చింది. చదువు అందరూ చదువుతున్నారు. నేను చదువుకోవట్లేదు అనని మనం నిరాశ పడిపోకూడదు. వాళ్ళు చదువుతున్నప్పుడు నేనెందుకు చదవకూడదు అననే పట్టుదల మనలో ఉండాలి. ఆ పట్టుదల ఉంటేనే ఇష్టంగా మనం చదువుకుంటేనే మనం చదివేది ప్రతీదీ మనకి గుర్తుంటుంది. మనం స్టెప్ బై స్టెప్ లైఫ్‌లో ఎదగొచ్చు. అంతేగాని మనల్ని మనం ముందు తక్కువ చేసుకోకూడదు కదా! ఒకరికంటే మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఒకరు ఎంత పొజిషన్‌లో ఉన్నారో, మనం ఆ పొజిషన్‌కి వెళ్ళాలి అనే గోల్ పెట్టుకొని, మనం నిరంతరం శ్రమిస్తూ ఉంటే, ఒకానొక రోజుకైనా మనం 2, 3 సార్లు కింద పడ్డా, తర్వాతైనా సరే మనం అనుకున్న గోల్‌కి మనం రీచ్ అవ్వగలం. అది ఒక చదువు పరమైన లేదంటే చదువులోనే కాదు, ఒక లైఫ్‌లో అయినా సరే. ఇంట్లో సమస్యలున్నాయంటే, ఆ సమస్య ఎందుకొస్తుంది? దేనివల్లొస్తుంది? అననే పరిష్కారాన్ని మనం వెతుక్కోవాలి. ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైనా సరే ఆ సమస్య అనేది తీరుతుంది. అంతేగాని సమస్యొచ్చింది, అత్తమామలు తిట్టారనో, లేదంటే పిల్లలు చెప్పిన మాట వినట్లేదనో, లేదంటే భర్తే వినట్లేదనో, లేదంటే భర్త తాగొచ్చి కొడుతున్నాడనో, ఇంకా ఎన్నెన్నో అలా ఫీలవుతూ చాలామంది బాధపడతా ఉంటారు. బాధపడతా కూర్చుంటే మనకి పనులనేవి జరగవు కదా! ఇవి ఎలా ఏందనేది మనం సమస్యకి పరిష్కారం వెతుక్కొని ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడే మనం సంతోషంగా ఉండగలం. అంతేగాని బాధపడతా ఉన్నామంటే అలా బాధపడుతూ కూర్చొని ఉండలేం కదా! ఒకవేళ మీరే ఇంట్లో అన్నిటికి పెద్దనుకోండి. ఇంటికి ఒక వెన్నుపూస లాంటి వారు మీరు. అలా ఉన్నప్పుడు మీరిలా బాధపడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని చూసి వాళ్ళింకా బాధపడతారు కదా! అందుకనే మీరు అనేది స్ట్రాంగ్‌గా ఉంటే మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. అందుకని సమస్యని పరిష్కరించుకొని అందరూ సంతోషంగా ఉండటమే ఉత్తమైన పని. విన్నారు కదా ఫ్రెండ్స్. మంచి మాటల్లోంచి మరెన్నో మంచి మాటలు తెలుసుకున్నాము. ఇంకెన్నో మంచి మాటలు తెలుసుకునేందుకు మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.